ఢాకాలో భారత ఎంబసీపై దాడికి ప్రయత్నించారు. వీసాల జారీ నిలిపివేతపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత దౌత్య కార్యాలయాన్ని టార్గెట్ చేశారు అల్లరి మూకలు. దీంతో బారికేడ్లు తొలగించి ముందుకు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అల్లరి మూకని అడ్డుకున్నారు పోలీసులు. షేక్ హసీనాని బంగ్లాదేశ్ కి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఢాకాలో భారత ఎంబసీపై దాడికి ప్రయత్నించారు. వీసాల జారీ నిలిపివేతపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత దౌత్య కార్యాలయాన్ని టార్గెట్ చేశారు అల్లరి మూకలు. బారికేడ్లు తొలగించి ముందుకు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అల్లరి మూకని పోలీసులు అడ్డుకున్నారు. షేక్ హసీనాని బంగ్లాదేశ్ కి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక కార్యకలాపాలపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ హై కమిషనర్ హమీదుల్లాకి విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్ని భారత్ నుంచి వేరు చేస్తామని బంగ్లాదేశ్ కి చెందిన కొందరు రాజకీయ నేతల వ్యాఖ్యలపై భారత్ నిరసన తెలిపింది. ఢాకాలోని భారత దౌత్య కార్యాలయానికి బెదిరింపులు రావడంపై విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియన్ ఎంబసీపై దాడిని తీవ్రంగా ఖండించింది విదేశాంగ శాఖ. భారత రాయబార కార్యాలయానికి బెదిరింపుల వ్యవహారంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం సరైన దర్యాప్తు జరిపించడం లేదని విదేశాంగ శాఖ మండిపడింది. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత భారత్ బంగ్లా సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే భారత్ లో ఆశ్రయం తీసుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాని భారత్ కి అప్పగించాలని ఆందోళనకారులు ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆందోళనకారుల నిరసనల్ని మనం చూడొచ్చు. వాళ్ళు బ్యారికేడ్లు కూడా పైకెక్కి నిరసన తెలుపుతున్న పరిస్థితి. ప్రస్తుతం షేక్ హసీనాని భారత్ కి అప్పగించాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.